మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగుల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాకను మనమంతా కూడా ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వల కార్యక్రమం పూర్తయిపోయింది. ఈరోజు ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు, చిత్తూరు నుంచి అనంతపురం వరకు హాజరైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తన ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఆర్టీసీ కార్మికులకి గవర్నమెంట్ ఉద్యోగులుగా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే చెల్లుద్ది. అదేవిధంగా ఈరోజు 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రికైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, ఈ యువతను ఎలా కాపాడాలని ఆయన మదిలో నుంచి మెదిలిందే గ్రామ వార్డు వ్యవస్థ. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ఇంటికి పోస్టింగులు ఇప్పించిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుద్ది. అదేవిధంగా ఈరోజు మన యొక్క రాష్ట్రానికి విద్య, వైద్యం ఇవి రెండు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి పాడుపడినటువంటి బళ్ళను కూడా బ్రహ్మాండం వంటి వసతులు కల్పించి విద్యార్థులకి పండగ కల్పించినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి గారిని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్ 143 జీవో తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో మెరుగైనటువంటి వైద్యం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క కలలని ఈరోజు నిజం చేశారు మా ముఖ్యమంత్రి గారని తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రతి పిహెచ్సిలో కూడా మరి జగనన్న వైద్యశాల, అలాగనే రాజశేఖర రెడ్డి గారు వైద్య క్లినిక్లు నెలకొల్పి ఏ డాక్టర్కి కూడా భారతదేశంలో ₹1,00,000 జీతం ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దక్కుతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఆయన గమనంలోకి తీసుకున్నారు. అదేవిధంగా నిన్నగాక మొన్న సైలెంట్గా ఉండండి ప్లీజ్. నిన్నగాక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన అందరి కళ గతంలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడం అనంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఎక్కడా చేయటం లేదని వంకబెట్టినటువంటి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తూచా తప్పకుండా క్యాబినెట్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయించిన ఘనత ముఖ్యమంత్రి గారికి చెల్లింది. అదేవిధంగా 2/6/2014 కటాఫ్ డేట్కి నా కాంట్రాక్టు సోదరులు సోదరీమణులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిసి మరి మనం ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ కనుగొందో ఆ యొక్క డేటు నిబంధన కూడా తీసివేసిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా
కొంచెం జీతాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా మీరిచ్చినటువంటి రాష్ట్రం బైఫర్కేషన్లో జిల్లాల బైఫర్కేషన్ జరిగినప్పుడు ఈ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో హెచ్ఆర్ఏ 16% ఉంటే కొన్ని జిల్లాల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. అన్ని జిల్లాలకి 16% ఇచ్చినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఘనత దక్కుతుందని తెలియజేస్తున్నాము. 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో 010 శాలరీ రాకుండా, సరైనటువంటి నెలకు జీతం రాకుండా ఉన్నటువంటి కాంట్రాక్టు మన ఏబీవీపీలో పనిచేసే డాక్టర్లకి, నర్సులకి జీతాలు రాకపోతే దాన్ని కూడా గవర్నమెంట్ వైపు కలిపి ప్రతి నెల జీతం వచ్చేటువంటి ఘనత చేసేటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అలాగనే కొన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పార్ట్ టైం ఫుల్ టైం లస్కర్లు, అలాగనే డైలీ వేజెస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సరైనటువంటి జీతాలు రావట్లేదు సార్. దయచేసి వాళ్ళను కూడా మరి ఆప్కాసులో కలపవలసిందిగా ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం. గతంలో కాంట్రాక్టర్ కింద ఉన్నటువంటి ఉద్యోగుడికి 1వ తారీఖు జీతం వచ్చే విధంగా చేసినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది సార్. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఉద్యోగులు మొత్తం కూడా రాత పరీక్షలు రాసినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మైనస్ మార్కులు ఉండేవి. ఆ మైనస్ మార్కులు కూడా తీసివేసినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి వర్యులేదని కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో మీరు ప్రవేశపెట్టినటువంటి జీపీఎస్ విధానానికి ఏపీ ఎన్జిఓ సంఘం ఆమోదం తెలుపుతూ, అయితే కాంట్రిబ్యూషన్ లేనటువంటి పెన్షన్ కావాలనేది కూడా మా ఓళ్ళలో కొంత ఆశ ఉంది సార్. ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏం చెప్పినా ఎవరు నమ్మటల్లా. ఆయన చేస్తాడని మీ మీదనే మా వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉన్నారు సార్. అదేవిధంగా ఈరోజు 11వ పిఆర్సీలో కొంత మాకు ఇబ్బంది కలిగినా, మన ఉద్యోగులకు ఇబ్బంది కలిగిందని గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు 12వ పిఆర్సీని కూడా మరి కమిషన్ నియమించి సంవత్సరంలోపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు సార్. ఇప్పుడు మేము 10,000 మంది మాత్రమే వస్తారనుకున్నాం సార్ సభకి. గతంలో 3,000 మంది వస్తేనే మాకు ఎక్కువ. కానీ ఈ రోజున 20,000 పైచులకు దాటిపోయి మిమ్మల్ని చూడాలని మీ మీద ప్రేమతో, మా మీద ప్రేమ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో వచ్చారు సార్. అంతో ఎంతో కొంత సారు మంచి వార్త చెబుతున్నటువంటి ఆశతో ఉన్నారు సార్. అదేవిధంగా గతంలో ఒక ముఖ్యమంత్రి గారు 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు 180 రోజులు ఇచ్చాడు చైల్డ్ కేర్ లీవ్. మరి మా మహిళలు మొత్తం కూడా ఆ ఏజ్ లిమిట్ తీసేస్తే బాగుంటుందని తమరి మీద గంపెడ దాచుతూ ఉన్నారు సార్. అదేవిధంగా ప్రతి మహిళకి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మహిళకి ఒక 5 రోజులు స్పెషల్ క్యాజులు ఇస్తారు సార్. ఆ మెడికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి మాత్రం మా సెక్రటరీస్ ఎందుకో అడ్డు పెట్టారు సార్. ఆ అడ్డును తమరు తొలగిస్తారని కూడా ఆశతో ఉన్నారని కూడా మేము మనవి చేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈరోజు ఒక 2 డిఏలు మాకు బకాయి ఉంది సార్. ఆ డిఏలో ఒక డిఏ ఏమన్నా మీ నోటి ద్వారా విన్నామన్నటువంటి ఆశతో కూడా ఉన్నారని తమరికి మనవి చేస్తున్నాం సార్. ఒకటి మాత్రం వాస్తవం, నేను ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఇవాళ మా పబ్లిక్ సెక్టార్, గురుకులాలు, నా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కూడా ఆ 62 సంవత్సరాలు మాకు ఓడిస్తే బాగుండు. అలాగనే మరి ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి కూడా తమరు ఏదన్నా స్పందిస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాం సార్. మా డిమాండ్లు అనేటువంటివి అనేకం సార్. చిన్న డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం సెషన్లో చీఫ్ సెక్రటరీ గారు వస్తారు. మరి డిమాండ్లు మొత్తం చెప్పుకుంటే మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మరి మేము వేస్ట్ చేయలేము సార్.
దయచేసి మాకు మరి మీరు రావటమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క సభకు కూడా ఇంతవరకు హాజరు కాల మన మీద ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ తమరు యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి వర్యులు కామ్రేడ్ అని వస్తుంది మాకు ఎందుకంటే మాలో కలిసిపోయారు తమరు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి